గడుపుదాం. అందరూ కళ్ళు మూసుకోనండి. విజ్ఞాపన ప్రార్థన. రేపటి దినము కోసము ఈరోజు విజ్ఞాపన ప్రార్థన మన సంఘముల యొక్క 2 సంఘములు, తలవారిపల్లి సంఘము అలాగే కాగోలు వారిపల్లి సంఘము, 2 సంఘాలు కలిపి రేపటి కార్యక్రమము కోసము విజ్ఞాపన ప్రార్థనలో పాల్పంచుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని ఉండండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేడు, నీవే అతి శ్రేష్ఠుడా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేడు, నీవే అతి శ్రేష్ఠుడా. స్తుత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. స్తుత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, త్రోయబడి లోయలో చేసిన యేసేపు ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, త్రోయబడి లోయలో చేసిన యేసేపు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేడు, నీవే అతి శ్రేష్ఠుడా. స్తుత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములలో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములలో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోలులలో చేసిన ఆరాధన, విడుదలలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోలులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేడు, నీవే అతి శ్రేష్ఠుడా. గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. తండ్రి స్తోత్రముల రాజా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రేపల స్తోత్రములో పరిశుద్ధుడా తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అందరూ ఏకాగ్రతతో యేసు వైపు చూడండి, యేసును ప్రార్థించండి తండ్రి. స్తోత్రములు రాజా. చల్లవారి ప్రాంతంలో ఉన్న విశ్వాసులను, కాగోలు ప్రాంతంలో ఉన్న విశ్వాసులను, రెండు సంఘాల విశ్వాసులము తండ్రి, రేపటి దిన కార్యక్రమానికి తండ్రి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నాము తండ్రి. ఈ పాలు పంచుకునేటప్పుడు తండ్రి నిన్ను విజ్ఞాపనగా అడుగుతున్నాము, నిన్ను గోజారి అడుగుతూ ఉన్నాము తండ్రి. దూర ప్రాంతముల నుంచి వస్తున్న దైవ సేవకులు తండ్రి, వెత్తబోచుడుగా వాక్యములు తండ్రి నాయన, వాళ్ళు ఇద్దాలి అంటే వాక్యములు తండ్రి, వాళ్ళని భద్రంగా మా ఎదుగు తీసుకుని రాండయ్యా. ఈ కాగోలి ప్రాంతంలో ఈ మందిరానికి తీసుకురండి తండ్రి. చక్కగా ఆత్మీయ ఆహారాన్ని, వాక్యమును తండ్రి మేము వినాలయ్యా. వినాలి అంటే దైవ సేవకులను సురక్షితంగా తీసుకురండి. విజ్ఞాపన ప్రార్థనతో గోజారి అడుగుతున్నాము. కూర్చున్న నేనును, నిలబడిన నేనును, కూర్చున్న విశ్వాసులు అందరము తండ్రి నేను విజ్ఞాపనతో అడుగుతూ ఉన్నాము తండ్రి. నీ బిడ్డలను సురక్షితంగా తీసుకుని రండి. రేపటి కార్యక్రమాన్ని విజయవంతము చేసుకోండి. ఆది నుంచి అంతం వరకు వినైన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. తదుపరి తండ్రి ఇప్పుడు దాకా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నిన్ను సేవించే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చావా. ఉదయకాల సమయంలో ఆరాధన కార్యక్రమములు చల్లవారి పాలెముల ప్రాంతములు, అలాగే కాగోవాలి ప్రాంతములు తండ్రి, ఈ కాగోలు వారి ప్రాంతంలో 2 ప్రాంతాలు తండ్రి ఆరాధన కార్యక్రమాలునైనా చక్కగా నేను జరిగించుకున్నావయ్యా ఉదయకాల సమయంలో. అలాగే నేను తదుపరి రాత్రి కాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనతో సేవించే భాగ్యాన్ని నైనా నేను గోజారి అడిగే తండ్రి ప్రార్థనతో తండ్రి నీ వైపు చూసే వారిగా తండ్రి, వారిగా మేమును నేను గోజారి అడిగే కార్యక్రమాన్ని ఈరోజు నేను పొందుపరిచావయ్యా. ఈ చల్లటి ప్రాంతంలో తండ్రి, ఈ చల్లటి ప్రదేశంలో తండ్రి, నేను ఈ ప్రాంతాల్లో నూతన ఆత్మలు లేవనెత్తండి తండ్రి. ఒక్క ఆత్మనైనా నీ యొద్దకు తీసుకొని రావాలయ్యా. అవును తండ్రి, ఏమి చేశామయ్యా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నీ యొద్దకు తీసుకొని రావాలయ్యా. మేము చేయాల్సిన పని అదే తండ్రి. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు అడుగుతున్నాను. ఈ ప్రాంతాన్ని నైనా మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ ప్రాంతంలో నూతన ఆత్మలు ఏమనెత్తండి. రేపల స్తోత్రములు పండిస్తున్నా. స్తోత్రములు తండ్రి. తండ్రి 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 స్తోత్రాలు చెల్లించబడతాం. ఈ కాగోలు ప్రాంతములు తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నూతన ఆత్మలు ఏమనెత్తయ్యా. ఈ సంఘము వైపుకు నడిపించయ్యా. విత్తనములు వేస్తున్నామయ్యా. విత్తనము తండ్రి ప్రార్థన అనే విత్తనము వేస్తున్నామయ్యా. ఈ ప్రార్థన అనే విత్తనము తండ్రి శబ్ద యంత్రము ద్వారా మేము వేస్తున్నామయ్యా. ఈ శబ్ద యంత్రము ద్వారా విత్తనం వేస్తున్నాము. కాగోలి ప్రాంతంలో ఉన్న ప్రజలారా, నిజమైన దేవుడు యేసు ప్రభువాన్ని తెలుసుకోండి. సర్వమును సృష్టించిన వాడు, 6 దినములు సృష్టించిన వాడు, భూమిని, ఆకాశమును,
గోజారి అడుగుతున్నాము. మీ ద్వారా యేసు ప్రభు అని అడుగుతున్నాము. సత్య స్వరూపుడు. ఆ లోకములో 2 లోకములు ఉన్నాయి, పరలోకము నరలోకము. పరలోకముకు రావాలంటే యేసు ప్రభు వారిని చిందించిన రక్తము గురించి తెలుసుకో. నరలోకములకు వెళ్ళాలంటే నశించిపోతున్న ఆత్మలయ్యా తండ్రి, నశించిపోతున్న ఆత్మలు నరలోకములకు వెళ్ళకూడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, 7 అంతలుగా అగ్ని ఆరదుతుంది. ఆడ దాహమన్నా దిక్కులేరు, మొక్కులేరు. అటువంటి అగ్నిలో నరక లోకములో పడకూడదు. నువ్వు బిడ్డలారా, విశ్వాసులారా, నాయనా, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలారా తెలుసుకో. యేసు ప్రభువారి గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఇక్కడున్న మందిరమునకు రా. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విను. శబ్ద యంత్రం ద్వారా మేము మాట్లాడుతున్న మాటలు మీరు విను, ఏకాగ్రతగా విను. ఇదిగో మా మధ్య ఉన్న దైవ సేవకులు ప్రేమ కుమారు సార్ గారు తండ్రి బోర పట్టుకొని ఉన్నాడు. చక్కటి వాక్యమును, ఆత్మీయ ఆహారమైన వాక్యమును తండ్రి విత్తబోచుండగా మీరు ఆ బిడ్డ యందు మీరు కొమ్మరించండి, అగ్నిని కొమ్మరించండి, ఆత్మను కొమ్మరించండి. పరిశుద్ధ ఆత్మతో వాక్యమును తండ్రి చెప్పబోచుండగా వాక్యము తండ్రి ఒక్కొక్క పదమును తండ్రి అనర్గళంగా తండ్రి స్పష్టంగా ఆ బిడ్డ పలకాలంటే మీరు ఆ బిడ్డలో నేను ప్రవేశించండి. ఆ బిడ్డలో ప్రవేశించి ఒక్కొక్క వాక్యమును తండ్రి, ఒక్కొక్క పదమును తండ్రి సాతాను దొర్లించకుండా ఏకాగ్రతగా తినే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న నేనును మేమును ఏకాగ్రతగా వినాలి. సాతాను మా ఎద్దు దొర్లించకుండా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు వడ్డించాయా, ఆత్మీయ ఆహారాన్ని పూజించాలి. అవును, ఆత్మీయ ఆహారము భౌతిక ఆహారము ఉన్నదయ్యా. భౌతిక ఆహారము మేము తినే తిండయ్యా, అది తింటాము అరిగిపోతుంది. కానీ నిత్య జీవము అనే ఆహారము ఆత్మీయ ఆహారము, ఆ ఆత్మీయమైన ఆహారము తండ్రి ఈ దాసుడు ప్రేమ కుమారు చెప్పబోచుండగా మీరు ఆ బిడ్డని అగ్నితోనైనా పరిశుద్ధాత్మతో కోమరించండి. ఇప్పుడు ఆ బిడ్డని మీరు తాకండి, మొట్టండి, అరకాలు చేతి వరకు మీరు మొట్ట తాకండి. ఆ వాక్యమును తండ్రి వినబోచుండగా ఈ శబ్ద యంత్రం ద్వారా ప్రజలు నాయన అనర్గళంగా వినే భాగ్యాన్ని అవకాశాన్ని ఇవ్వండి. ఆ వాక్యమును తండ్రి నాయన ఎక్కడ పొరపాట్లు సాతాను దొర్లించకుండా ఆది నుంచి అంతం వరకు నైనా మీ చేతులకి ఈ కార్యక్రమాన్ని అప్పజెబుతూ ఇక్కడ ఉన్న విశ్వాసులకు అన్నిటికీ తండ్రి వ్యర్థముగా పోకుండా తండ్రి కడుపు నిండా వాక్యమును ఆత్మీయ ఆహారాన్ని వినబోయే అవకాశాన్ని మాకు ఇస్తారని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నానయా తండ్రి. ఆమేన్, ఆమేన్.